హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మొన్న బీరపాదును చిక్కుడు పాదులు పెట్టానని చెప్పాను కదా, మళ్ళీ కొత్తగా ఇవన్నీ వస్తున్నాయి. చాలా చిక్కుళ్ళు అయితే వచ్చినాయి. మొన్న ఒకసారి వండేసాను. ఇప్పుడు మీకోసమని చూపించడం కోసం ఈ వీడియో తీస్తున్నాను అనమాట. నా చేతిలో ఎటువంటి మొక్క ఎన్ని రోజుల తర్వాత వేసినా సరే చాలా బాగా మొలుస్తుంది. అలానే మనకి స్టిచ్చింగ్ అంటే ఎంత ఇష్టమో మొక్కలంటే కూడా అంత ఇష్టం అనమాట. పనికిరాని మొక్కని తీసుకొచ్చి వేసిన గడికి బతికేస్తుంది. పనికిరాని మొక్కని తీసుకొచ్చి మనం స్టిచ్ చేసిన గడికి సూపర్గా అయితే ఉంటుంది. బాగుంది కదా. సో దీనికైతే చుట్టేసుకుంది. తెంపుతుంటే ఆఫ్ అయిపోయింది. చాలా చిక్కుళ్ళు అయితే వచ్చినవి. కర్రీ చాలా బాగుంటుంది. ఫ్రెష్గా అలా తెంచుకుని అలా వండుకుంటే భలే ఉంటుంది అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఇంటి దగ్గర చిన్ని చిన్ని మొక్కలైనా సరే టెర్రస్ గార్డెన్ అయినా పెంచండి. ఇలా మన చేతులతో పెంచుకుని చక్కగా తినడం ఎంత ఆరోగ్యకరమో మీకే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. వీటికి చీమలు అయితే పట్టేస్తున్నాయి. ఆ చీమలు కొంచెం నా మొక్కలన్నిటిని పాడు చేసేస్తున్నాయి. అబ్బా, నిజంగా దానికి ఏదో ఒకటి పరిష్కార మార్గం చూపించాలి. చూస్తాను. ఆఖరికి చిక్కుడుకాయలు అయితే పైన కింద మొత్తం అన్ని వెతికి మొత్తం అన్నీ చూసారా ఎన్ని వచ్చేసినాయో కదా. ఇది ఫ్రై చేసుకుని కర్రీ ఇగురుగా వండుకుని తింటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్.